బింబిసారా సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్. నందమూరి కళ్యాణ్ రామ్కి బింబిసారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో మల్లిడి వశిష్ఠ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనే చర్చ జరిగినప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర మూవీ సెట్ అవ్వడం, పట్టాలెక్కడం తెలిసిందే. అయితే ఇప్పుడు రజనీతో మూవీ ఎందుకు ఆగిందనేది వశిష్ఠ్ అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ ఈ మూవీ ఎందుకు ఆగింది, వశిష్ఠ్ ఏం చెప్పాడు, పదండి తెలుసుకుందాం. బింబిసారా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వశిష్ఠ్తో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు, కోలీవుడ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉండడం విశేషం. అయితే వశిష్ఠ్ తన రెండో సినిమాని రజనీకాంత్తో చేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వశిష్ఠ్ తెలియజేశాడు. ఇంతకీ వశిష్ఠ్ ఏం చెప్పాడంటే, బింబిసారా తర్వాత దిల్ రాజు బ్యానర్తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. రజనీకాంత్కు తగ్గ కథ ఉందని ఆయనకు చెప్పాడట. వశిష్ఠ్ చెప్పిన కథ రజనీకి కూడా బాగా నచ్చిందంట. సినిమా చేద్దామని చెప్పారట. అయితే ఆ కథ భాషా సినిమాకి సీక్వెల్గా ఉంటుందంట. రజనీకి కూడా కథ నచ్చిందంట. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా చేయడానికి అంతా సెట్ అయిందంట. కానీ ఎక్కడో తనకే కథ విషయంలో సంతృప్తికరంగా అనిపించలేదని, ఏదో లోటు ఉందని అనిపించిందంట. అందుకే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదని డైరెక్ట్ వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆ మధ్య రజనీతో వశిష్ఠ్ సినిమా అంటే ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. కానీ వశిష్ఠ్ అసలు విషయం బయట పెట్టడంతో నిజమే, సీరియస్గానే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగాయని అర్థమైంది. అలా రజనీతో మూవీ ముందుకు వెళ్ళకపోవడంతో మెగాస్టార్ చిరంజీవికి విశ్వంబర కథ చెప్పడం, ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు. అయితే టీజర్కు క్వాలిటీ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆలస్యం అయినా పర్వాలేదని క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా వస్తుందని, విజువల్ వండర్గా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. సమ్మర్లో రిలీజ్ కానుంది. మరి రజనీతో అప్పుడు మిస్ అయింది, ఫ్యూచర్లో సెట్ అవుతుందేమో చూడాలి.